హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజే మినిట్ కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్ అండి. సో టాపిక్ నేమ్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఆన్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశం యొక్క తీవ్ర పేదరికంపై ప్రపంచ బ్యాంకు నివేదిక. సో ఇది చాలా చిన్న టాపిక్ అండి. ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ నివేదిక యొక్క టైటిల్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని మీకు తెలుగులో చెప్తాను. ఏంటంటే భారతదేశం యొక్క పేదరికము గడిచిన దశాబ్దంలో తగ్గినది, కానీ అనుకున్నంతగా తగ్గలేదు. సో ఇది మొత్తం ఇంగ్లీష్లో ఉంటుందండి, దాన్ని మీకు తెలుగులో మార్చి చెప్పాను. సో ఇది టైటిల్ అండి. సో డైరెక్ట్గా నివేదికలోకి మనం కనుక వెళ్తే 2011 నుంచి 2019 మధ్య, అంటే ప్రీ పాండమిక్, అంటే 2019 మధ్య ఈ నివేదిక అండి, అంటే లాస్ట్ డెకేడ్. సో నివేదికలో 2011లో భారతదేశంలో పేదరికము ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది 22.5%గా ఉందండి. అది 2019కి వచ్చేసరికి 10.2%గా ఉందండి. అంటే 2011లో ప్రతి 100 మందిలో 22 మంది తీవ్ర పేదరికంలో ఉంటే 2019 కల్లా అది 10.2%కి తగ్గడం జరిగింది. సో గ్రామాలు పట్టణాల వారీగా మనం మాట్లాడుకుంటే పట్టణాల్లో పేదరికం వచ్చేసి 6.3% ఉందండి. ఎక్స్ట్రీమ్ పావర్టీ మనం మాట్లాడుకునేది మొత్తం కూడా ఎక్స్ట్రీమ్ పావర్టీ గురించి అండి. సో పట్టణాల్లో తీవ్ర పేదరికం అనేది 6.3%గా ఉంది. అలాగే గ్రామాలలో వచ్చేసి 11.6%గా ఉందండి. పట్టణాల్లో 6.3, గ్రామాల్లో 11.6. కానీ గ్రామాలు పట్టణాలతో పోలిస్తే ఎక్కువగా పేదరికాన్ని అధిగమించాయండి. అంటే పట్టణాల్లో కంటే గ్రామాల్లో పేదరికం ఎక్కువగా తగ్గింది. సో ఈ గ్రోత్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే గ్రామాలలో అంటే రూరల్ ఏరియాస్లో 14.7% పావర్టీ అనేది రెడ్యూస్ అవడం జరిగిందండి. కానీ పట్టణాల్లో వచ్చేసి 7.9% మాత్రమే రెడ్యూస్ అవడం జరిగింది. అంటే గ్రామాలలో ఎక్కువగా తగ్గింది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం మెన్షన్ చేసిందంటేనండి, 2016లో డిమానిటైజేషన్ జరిగినటువంటి సందర్భంలో పట్టణాల్లో పేదరికము 2% ఆఫ్ బేస్ పాయింట్స్ ఇంక్రీజ్ అవడం జరిగింది. గ్రామాలలో మాత్రం 10 బేస్ పాయింట్స్ ఇంక్రీజ్ అవడం జరిగిందని చెప్పేసి కూడా తెలపడం జరిగిందండి. అంటే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల భారతదేశంలో పేదరికం పెరిగింది అని చెప్పేసి వెల్లడించడం జరిగింది. సో ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, భారతదేశం యొక్క రైతుల యొక్క ఆర్థిక స్థితి లాస్ట్ డెకేడ్లో అభివృద్ధి చెందడం జరిగింది అని కూడా తన నివేదికలో వెల్లడించిందండి. అది కూడా పెద్ద రైతులు కాదండి, చిన్న రైతుల యొక్క ఆర్థిక స్థితి కూడా ఇంప్రూవ్ అయింది అని చెప్పేసి ప్రపంచ బ్యాంకు తన యొక్క రిపోర్ట్లో వెల్లడించడం జరిగిందండి. సో చివరిగా ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏమిటి అని మనం మాట్లాడుకుంటే, ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ప్రతి దినసరి ఖర్చు వచ్చేసి $1.9 కంటే తక్కువగా ఉంటే దీన్ని ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటామండి. దీని గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇదండి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ గురించి. రేపు మనం ఇంకో వీడియోతో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.